5 లక్షల రూపాయలు ముందే మాట్లాడుకున్నాడు, లాయర్లకు ఇచ్చాడు. ఎవరు చెప్పారమ్మా? నేను పేరు చెప్పను. ఇది అబద్ధమా నిజమా మీరు తెలుసుకోర్రి. లాయర్ తోని మాట్లాడు ఇప్పటికి 8 లక్షల రూపాయలు ఇచ్చిరట. చట్టం అమ్ముడు పోతుంది. నేను వాళ్ళని అంటలేను. వైష్ణవిని చంపక ముందే డబ్బులు ఇచ్చేసారా? ముందే డబ్బులు ఇచ్చిరట. నా బిడ్డని చంపకుని ఒక్కొక్కటి ఇప్పుడు రిపోర్ట్లు ఎందుకు రాలేవు సార్ తెలుసా మీకు? పోలీస్ స్టేషన్లకు పోతే అది సర్కారు హాస్పిటల్కి పోతే ఇలా ఎంత రేపు రిపోర్ట్లు వస్తాయంట. పోనీ 4 రోజులకు వస్తాయట. ఇప్పటికి నెలే. ఆ రిపోర్ట్లు బయట పెట్టొద్దని లంచాల మీద లంచాలు ఇస్తుర్రట. లంచాలు తీసుకునేటోళ్ళు ఉన్నారు, ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మరి చచ్చిపోయిన వాళ్ళకి సాక్ష్యాలు ఏంటి? మరి మాకు ఇప్పుడు ఏం న్యాయం ఎట్లా జరగాల? వాళ్ళని ఎందుకు వస్తుర్రు అట్లా? భూమి మీద నేను ఇసబెడతారు కావచ్చు అనుకుంటే నేను ఇసబెట్టేదాన్ని కాదు. నా పానం పోయినా నా జీవితం తక్కనే కావచ్చు. నాకు డబ్బు ఉన్నదా లేదా అది వెనకసిరి విషయం. డబ్బుతో నేను ఎవరిని కొనలేను. ఇప్పుడు ఆ అమ్మ ఇంకా 10 లక్షలు 5 లక్షలు ఇస్తే ఆమె 10 లక్షలు ఇస్తే ఆమె దిక్కు మాట్లాడుతుంటే ఆ చట్టం ఏమంటారు గుర్తునా? కుక్క చట్టం అంటారు దాన్ని. నన్ను చట్టం వచ్చి కొట్టినా సరే నేను తప్పుగా మాట్లాడతలేను. ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తే లంచాలు తీసుకోవద్దు. లంచాలు తీసుకున్నాడు ప్రూవ్ చేయాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళు నిజంగా డబ్బులు తీసుకున్నారా లేదా? ప్రూఫ్ ఉన్నదా లేదా రేపటి నుంచి నేను మొదలు పెడుతున్నా. దాన్ని మీ ముంగడికి ఈ 4 రోజులలో మీ ముంగడికి తెస్తా. నేను ఏదైనా నా నోటితో నేను అబద్ధాలు ఆడను. అయితే అవంట అయితే కాదంట. దొంగ మాటలు మాట్లాడుకుంటా. నాకు చదివే లేదు కావచ్చు, నాది మీడియం కుటుంబమే కావచ్చు, కానీ నేను అబద్ధాలు ఆడేదాన్ని. పానం పోయిన అబద్ధాలు ఆడ నేను.